హాయ్ నందు బ్రో, లాస్ట్ టైం మంచి ప్రాపర్టీ చూపించావు షాద్ నగర్లో. నాకు చాలామంది కాల్ చేశారు, అడిగారు కూడా. నేను వాళ్ళకి చెప్పారు, వాళ్ళ ప్రాపర్టీ కూడా కొన్నారు. సో ఈరోజు వచ్చేసి మనము విజయవాడ హైవేకి వచ్చినాం. అండ్ దీని చుట్టుపక్కల చూసుకుంటే కమర్షియల్ ప్రాపర్టీస్ హైవేకి చాలా దగ్గర కనబడుతుంది. సో ఈ ప్రాపర్టీ గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఖచ్చితంగా. మీరు షాద్ నగర్ చూసింది ఆ కాన్సెప్ట్ వేరే, ఈ విజయవాడ హైవే చూస్తుంది ఈ కాన్సెప్ట్ వేరే. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్, ఎల్బీ నగర్ నుంచి చాలా దగ్గర. మళ్ళీ మనము బాటా సింగారం, ఎల్బీ నగర్ ఫ్రూట్ మార్కెట్ ఉంది కదా, అది ఇక్కడే షిఫ్ట్ చేశారు, బాటా సింగారం. మళ్ళీ ఇది చూసుకుంటే మళ్ళీ మనకు ఇవన్నీ పెప్సికో కంపెనీస్, ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీస్ ఎందుకు ఉన్నాయంటే, మనం చూసుకుంటే ఇది యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా చూసుకుంటే ఇది ఏరియా ఆల్రెడీ కమర్షియల్ జోన్ యూజ్ అని గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. కాబట్టి ఇక్కడ బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్, పెప్సికో, పెడిలైట్, హెచ్ఎండిఏ ట్రక్ వచ్చింది. సో జనరల్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు గల చాలామంది రెసిడెన్షియల్ చేస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే ఇది కమర్షియల్ జోన్ కిందకు ఉంది కాబట్టి మనకు ఇది ఫ్యూచర్లో చాలా ఎక్సలెంట్గా తీసుకున్న వాళ్ళ కస్టమర్స్కి మంచిగా రిటర్న్స్. అవును, హెచ్ఎండిఏ సూపర్. ఎందుకంటే సిటీకి చాలా దగ్గర ఉంది, హెచ్ఎండిఏ నామ్స్లో వస్తుంది. సో ఇది హిల్ టాప్ మీద కూడా ఉంది. ఈ హిల్ టాప్ కూడా మంచిగా కనబడుతుంది. ఇది ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎప్పుడైనా ప్రాపర్టీ కొంటున్నప్పుడు ప్రాపర్టీ రోడ్ లెవెల్ కైనా ఉండాలి, రోడ్ హైట్ కైనా ఉండాలి. డౌన్ ఉంటే అప్పుడు ఏమైందంటే మళ్ళీ కస్టమర్ కూడా కొంచెం నెగిటివ్ ఉంటుంది. కాబట్టి హైట్లో ఉంటే ఏమైందంటే మీకు వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దాకా మనకు వ్యూ క్లియర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా హైదరాబాద్లో కాస్ట్లీయెస్ట్ లొకేషన్ వాల్యూ ఉందంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. ఎందుకు? అక్కడ నిలబడితే మన చార్మినార్ కూడా కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే హైట్లో ఉన్న ప్రాపర్టీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఖచ్చితంగా రిటర్న్స్ బాగా వస్తాయి. దీంతో పాటు ఇది కమర్షియల్ యూజ్ జోన్లో ఉంది కాబట్టి మనకు మంచిగా ఎక్సలెంట్గా రిటర్న్స్ వస్తుంది. ఈ ఇంకో విజయవాడ హైవేకి 1 కిలోమీటర్ ఉంది, బట్ ఇంకో హైవే కూడా ఇక్కడ పక్కనే ఉంది. ఇది ఏ రోడ్కి వెళ్తుంది? కనెక్టివిటీ గురించి మనం చూసుకుంటే ఏదైనా ప్రాజెక్ట్కి 2 కనెక్టివిటీస్ ఉంటాయి, కానీ దీనికి మనకు 4 కనెక్టివిటీస్ ఉన్నాయి. 4 అంటే విజయవాడ హైవే ఒకటి, మళ్ళీ పోచంపల్లి రోడ్ మనం వెళ్తాము, ఆ హైవే మళ్ళీ మనకు 100 ఫీట్ రోడ్ అవుతుంది. పోచంపల్లి నుంచి మనం వరంగల్ హైవే వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మన హెచ్ఎండిఏ ట్రక్ లాజిస్టిక్ ఉంది, అది 100 ఫీట్ రోడ్ పిగ్లీపూర్ ఊరు వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనకు రోడ్ ఉంది. మళ్ళీ యాజ్ ఫర్ నామ్స్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా చూసుకుంటే ఒక 2 లేఅవుట్స్ పక్కన ఉంటే కనెక్టింగ్ రోడ్ వేయాల్సిందే. మనకు దీని పక్కనే మళ్ళీ ఇంకొక పాత లేఅవుట్ ఉంది, దీనికి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 4 to 5 రోడ్స్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక రోడ్ ఉంది, మనం ఇక్కడ ఒక రోడ్ ఉంది. సో కనెక్టింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ హెచ్ఎండిఏ కమర్షియల్ యూజ్ జోన్లో ఉంది కాబట్టి దాని గురించి లాంచ్ కాకముందే మనకు phase 1లో ప్లాట్స్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో టోటల్ ఇది 26.5 acres కాబట్టి టోటల్ 450 ప్లాట్స్ వస్తాయి. దీనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, మళ్ళీ దీంతో పాటు కంపౌండ్ వాల్ కూడా మనము బ్రిక్స్ కాకుండా, ప్రీ కాస్ట్ కాకుండా కాంక్రీట్ కంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్, మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇది సిటీకి చాలా దగ్గర ఉంది, ఆర్ఆర్ కూడా చాలా దగ్గర ఉంది, రామోజీ ఫిలిం సిటీకి చాలా దగ్గరలో ఉంది, విజయవాడ హైవే ఉంది, మళ్ళీ వరంగల్ హైవే ఉంది, పక్కనే విలేజ్ ఉంది, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ phase 3 వరకు, అంటే ఒక ఫేజ్ సేల్ అయిపోయిందంటే ఎందుకు కాదు, అద్భుతంగా జబర్దస్త్గా ల్యాండ్స్కేప్ కూడా చేసేస్తున్నారు. సో ఇది లాంచ్ ఎప్పుడు ఉంది బ్రో? అదే స్పెషాలిటీ ఆధునిక గ్రూప్ ఏంటంటే లాంచింగ్ కాకముందే మనకు ప్లాట్స్ కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది.